Guys, welcome to part 2. మనకి ఇక్కడ ఎంట్రీ టికెట్ అయితే ఇండియన్ సిటిజన్కి 40 రూపీస్, ఫారినర్కి అయితే 60 రూపీస్. ఒకవేళ మీరు లేజర్ షోకి వెళ్ళాలంటే ప్లస్ 90 రూపీస్ అనమాట. ఈ ఇన్ఫర్మేషన్ పార్ట్ 1లో కూడా చెప్పాను లాస్ట్ వరకు. అండ్ ఇక్కడ నుంచి అయితే పార్ట్ 2 అయితే కంటిన్యూ అవుతుంది. వేర్ మీకు పార్ట్ 1 చూసిన వాళ్ళైతే ఇక్కడ మీకు పజ్ అయి ఉంటుంది. ఇక్కడ నుంచి పార్ట్ 2 రెజ్యూమ్. ఈ వీడియోలో అయితే మీరు కోనార్క్ టెంపుల్ అండ్ మ్యూజియం అయితే చూడొచ్చు. దాని ఇన్ఫర్మేషన్, దాని హిస్టరీ టోటల్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. వీడియో చూసే ముందు మన వీడియోని అయితే లైక్ చేసుకోండి. వీడియో నచ్చితే లాస్ట్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మనకి ఈ కోనార్క్ టెంపుల్ ఫస్ట్లో చిన్న టెంపుల్గా మొదలైంది. ఈ చిన్న టెంపుల్ని కృష్ణుడి కొడుకైతే కట్టించాడనమాట. అండ్ కృష్ణుడి కొడుకు గురించి చాలా హిస్టరీ ఉంది, మనం గుళ్ళోకి వెళ్ళాక మాట్లాడుకుందాం. అండ్ ఇంత అద్భుతమైన దేవాలయాన్ని కట్టించింది అయితే మాత్రం నరసింహదేవ 1 అయితే కట్టించారు. 1250 CEలో అయితే కట్టించారనమాట. ఇంకా అలా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఎంట్రన్స్ టెంపుల్ చాలా బాగుంది. మన కెమెరా అయితే ఎందుకో సడన్ గా స్టాప్ అయిపోయింది ఇక్కడికి వచ్చాక. కాకపోతే కెమెరాలు అయితే చాలా బాగా వచ్చేది. ఇక్కడ ఏమున్నాయి? టూరిస్ట్ గైడ్ మ్యాప్. టూరిస్ట్ గైడ్ మ్యాప్. మీరు సెక్యూరిటీకి టికెట్ ఇచ్చిన వెంటనే లోపల పెద్ద ద్వారం ఉంటుంది. దాని నుంచి అలా వస్తూ ఉండగా మీకు లెఫ్ట్ సైడ్ అయితే మీకు కోనార్క్ టెంపుల్ ఫుల్ మ్యాప్ అయితే మీరు చూడొచ్చు. అండ్ కోనార్క్ టెంపుల్ ఎక్కడెక్కడ ఏమున్నాయి అనేది మీకు క్లియర్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ హిస్టరీ కూడా ఉంది. హిందీలో, ఉర్దూలో, ఇంగ్లీష్లో అయితే మీకు హిస్టరీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ చాలామంది మీకు గైడ్ అని వస్తారు. వాళ్ళు లీస్ట్ 300, హైయెస్ట్ 2000 ఛార్జ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉంటే మంచిదన్నమాట. మీరు హిస్టరీ కావాలంటే యూట్యూబ్లో చూసుకోండి. ఇది పైకి వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ ఒక ఫ్లోర్ లాగా ఉంటుంది. అక్కడ నుంచి మీరు స్ట్రైట్ ద్వారం చూడొచ్చు. వెళ్దాం, లాస్ట్లో వెళ్దాం. ఫస్ట్ చూద్దాం. అసలు ఆర్కిటెక్చర్ మార్వల్ అబ్బా. సన్ టెంపుల్ ఏమైనా ఆర్కిటెక్చరా, అసలు సూపర్. అసలు ఆ టైంలో ఇంత ఈ లెవెల్లో ఆర్కిటెక్చర్ అనేది చాలా కష్టం. మంచి గాలి వస్తుంది, కొంచెం గాలి వస్తుంది, కొంచెంసేపు ఎండ తినేస్తుంది అనమాట. ఇలా కూడా పైకి వెళ్ళొచ్చు. సన్ టెంపుల్ వావ్. దీని మీదకి వెళ్ళి చూడొచ్చు. అండ్ అక్కడ కూడా వెళ్ళి చూడొచ్చు. ఈ సన్ టెంపుల్ని మొదటిగా డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేసింది పోర్చుగీస్. ఎందుకంటే వాళ్ళు షిప్లో వెళ్తున్నప్పుడు వాళ్ళకి కాంపస్ ప్రాబ్లం వచ్చేది. ఎందుకంటే ఇక్కడ 52,000 కేజెస్ మ్యాగ్నెట్ అయితే ఉండేది సన్ టెంపుల్ సరౌండింగ్స్లో. ఎందుకంటే ఆ విగ్రహం ఎగురుతూ ఉండేది కాబట్టి ఆ మ్యాగ్నెటిక్ వల్ల, దానివల్లే వాళ్ళు ఇక్కడ మ్యాగ్నెట్ని రిమూవ్ చేయాలనుకున్నారు. ఆ తర్వాత కూడా ఎంతోమంది ముస్లిమ్స్ ఈ టెంపుల్ మీద అటాక్ చేశారు. దానివల్లే చాలా వరకు డ్యామేజ్ అయితే అయింది ఈ టెంపుల్లో. మెయిన్లీ ఈ సన్ టెంపుల్ మనకి 2 మ్యాగ్నెట్స్ మధ్యలో అయితే ఈ విగ్రహం అయితే ఉండేది, సూర్యదేవుని విగ్రహం. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఈ టెంపుల్ని డిస్ట్రాయ్ చేయడం వల్ల, ఇక్కడున్న డిస్ట్రాయ్ చేస్తున్న టైంలో ఒక పర్సన్ ఇక్కడున్న ఒక విగ్రహాన్ని, సూర్య విగ్రహాన్ని, ముందున్న గజస్తంభాన్ని తీసుకెళ్ళి పూరి టెంపుల్లో పెడతాడు. మీరు పూరి టెంపుల్కి వెళ్తున్నప్పుడు ఎంట్రన్స్లో ఉంటుంది. మనం పూరి నెక్స్ట్ వస్తుంది. ఆ బ్లాగ్ కోసం కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ అలా చూద్దాం. అండ్ ఇది మనకి సూర్య రథంలా నిర్మించారనమాట ఈ టెంపుల్ అనేది. అంటే 7 గుర్రాలు, 24 రథ చక్రాలతో అయితే ఈ టెంపుల్ అయితే నిర్మించబడింది. కొంచెం క్రౌడీగా ఉందబ్బా, జనాలు చాలా మంది ఉన్నారు. మనకి గుర్రాలు మ్యాక్సిమం డ్యామేజ్ అయిపోయాయి అనమాట. ఇంకా మిగిలినవి 12 పెయిర్స్ ఆఫ్ చక్రాస్, అంటే 12 జతలు చక్రాలు అనమాట. అంటే ఒక జత అంటే 2, అలా
12 అంటే 24 చక్రాలు. ఆ 24 చక్రాల్లో కొన్ని అయితే టైం అయితే మనకి సూచిస్తాయి. అండ్ ఈ చక్రాల్లో 12 చక్రాల్ని మనం రాశులతో కూడా సూచిస్తారనమాట అప్పట్లో. అండ్ మనకి ఈ చక్రాస్‌లో ఒక చక్రం అయితే మనకి 10 రూపీస్ నోట్ మీద కూడా ఉంటది. అసలు అప్పట్లో చక్రాలతో టైం చెప్పడం అనేది ఈ రెండు ఏంటంటే 3 అవర్స్ అన్నమాట. అలా 8 ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉంటాయి. 8 అంటే 3 గంటలు అనమాట. 8 3 జా 24. ఈ మిడిల్లో ఒక లైన్ ఉంది కదా, ఈ లైన్ మనకి 1.5 అవర్స్ అయితే డినోట్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 1.5 అనమాట. ఈ మధ్యలో ఉండేవి అంటే ఆ మినిట్స్ షాడోని డినోట్ బేస్ చేస్తాయి. చేసుకొని చిన్న చిన్న డాట్స్ లాగా ఉన్నాయి కదా. ఇది ఇంకో సైడ్, టెంపుల్ కి అదర్ సైడ్ అన్నమాట, లెఫ్ట్ సైడ్. మొత్తం క్లోజ్ చేస్తారు. అక్కడ పైన ఒక విగ్రహం కనిపిస్తుంది కదా, మీకు జూమ్ చేసి చూపిస్తాను. అదేంటంటే మనకి సూర్యదేవుడు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఎలా ఉంటాడు అనేది. 3 విగ్రహాలు అయితే ఉంటాయి, 3 సైడ్స్. ఎర్లీ మార్నింగ్ బాల రూపంలో ఉంటాడు అనమాట, చిన్న పిల్లల్లాగా. మధ్యాహ్నం కొంచెం ఉగ్ర రూపంలో ఉంటాడు. సాయంత్రం శాంతి రూపంలో అయితే ఉంటారు. అది నేను జూమ్ చేసి మీకు వీడియోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను. టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసారా అసలు. ఇంతకు ముందైతే ఒక 3 చక్రాల వరకు ఎలా ఉండేది. మీరు వెళ్ళి టచ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే అసలు ఒక్క చక్రం కూడా టచ్ చేయడానికి లేదు. అన్నిటికీ బార్కేడ్స్ అయితే పెట్టేశారు. దూరంగానే చూడాలి, ఫొటోస్ తీసుకోవాలి. గైస్ మన కెమెరా అయితే మళ్ళీ వచ్చేసింది. ఇందాక ఎందుకు స్టక్ అయిపోయింది తెలియదు. మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం మనం మాట్లాడిన గురించి. అసలు అప్పట్లో ఇంత ఆర్కిటెక్చర్ అనేది అసలు మార్వల్ అన్నమాట. అందరూ అదే చెప్తారు, మార్వల్ వండర్. ఇది వరల్డ్ హెరిటేజ్ యునెస్కో సైట్ అని. ఖచ్చితంగా విజిటెడ్ ప్లేస్ భయ్య, ఖచ్చితంగా విజిట్ చేయాలి. మీరు వస్తే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. అసలు చూసారా అసలు ఆర్కిటెక్చరల్ మార్వల్. అప్పట్లో ఇంత పెద్ద టెంపుల్ని కట్టడం అనేది కూడా చాలా కష్టం. ఆ టైంలో కట్టారు ఈ టెంపుల్ని. అసలు సింపుల్లీ సూపర్బ్. అసలు టెంపుల్ మాత్రం మార్వల్. అసలు లోపలంతా విగ్రహం లేదు కాబట్టి మొత్తం కూల్చేశారు, కాబట్టి మొత్తం క్లోజ్ చేసే ఉంటుంది. బయట నుంచి మాత్రం సూపర్గా ఉంటుంది ఆర్కిటెక్చర్ వర్క్ మాత్రం. అండ్ ఒక సాంబా ట్రీ ఉంటుంది, దాని హిస్టరీ ఇంతవరకు ఎవరు చెప్పలేదు, మనం చెప్దాం. అండ్ అటువైపు ఒక స్తూప అయితే ఉంది, అదే సంథింగ్ స్తూప లాంటిది ఒకటి ఉంది. అక్కడికి వెళ్ళి చూద్దాం. లెట్స్ గో దేర్. మనం ఈ కోనార్క్ టెంపుల్ ఎంట్రన్స్ నుంచి అలా లోపలికి వచ్చి కోనార్క్ టెంపుల్ బ్యాక్ సైడ్ లెఫ్ట్ సైడ్కి వస్తే, మీకు మ్యాప్లో చూపిస్తున్నా కదా, ఈ ప్లేస్కి వస్తే ఇక్కడైతే ఒక స్తూపాలాగా అయితే కనిపిస్తుంది. మనం ఇంతకుముందు వెళ్ళిన ప్లేసెస్లో స్తూపాలు ఇలానే ఉంటాయి, మీదంతా కట్ చేసి. కాకపోతే ఇది స్తూపా కాదు, ఒకప్పుడు ఇది మహాదేవి అండ్ విష్ణు టెంపుల్ అనమాట. అది మనకి ఈ టెంపుల్ మీద దాడులు జరుగుతున్నప్పుడు ఈ టెంపుల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ విష్ణు సూర్యుడు విగ్రహాలు అయితే ఉన్నాయంట ఈ గేట్ బ్యాక్ సైడ్. అందుకే చాలామంది అయితే వెళ్తున్నారు. అయితే నేను ఇక్కడ ఇంకోటి గమనించింది ఏంటంటే, చాలామంది ఇక్కడ 1 రూపీ 2 రూపీ కాయిన్స్ నోట్స్ అయితే వేస్తున్నారు. ఎందుకు వేస్తున్నారు అనే విషయం అయితే నాకైతే తెలియదు, కానీ కాకపోతే అందరూ వేస్తున్నారు. మ్యాక్సిమం 90%, 80% పీపుల్ అయితే అక్కడికి వెళ్ళి కాయిన్స్ అయితే వేస్తున్నారు. అయితే మనం ఎందుకు వేయకూడదు అనేసి నేను కూడా వేశాను కాయిన్. అయితే అక్కడ అందరూ సన్ స్కల్ప్చర్ దగ్గర అయితే కాయిన్స్ అయితే వేశారు. మనం కూడా 10 రూపీస్ కాయిన్ వచ్చింది కదా, అది వేసేసాం. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, బా సూపర్ అసలు టెంపుల్ సూపర్ అసలు. ఈ గుడి చూడండి కొంచెం తేడాగా ఉంది కదా, చాలా తేడాగా ఉంది, కొంచెం కాదు. ఫారినర్స్ నార్త్ సైడ్ అనుకుంటా. అయితే ఈ సైడే మనకి 3వ రూపం ఉంటుంది అనమాట సూర్యదేవునిది. కొంచెం చల్లబడింది అబ్బా. అంటే ఇటు సైడ్ ఎండ రావట్లేదు బికాస్ ఆఫ్ ద టెంపుల్.
సన్ అయితే ఉంది, కాకపోతే బికాస్ ఆఫ్ ద టెంపుల్ ఇటు సైడ్ అసలు సన్ రావట్లేదు. ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఇవి టెంపుల్ కడుతున్న టైంలో కొన్ని విరిగిపోయాయి అని చెప్పారు. వాటి కొన్ని పీసెస్ అన్నమాట. అండ్ ధ్వంసం చేసినప్పుడు మిగిలిన మొక్కలు ఇవన్నీ టెంపుల్ని ధ్వంసం చేసినప్పుడు. 2 ఏనుగులు కూడా ఉన్నాయి అక్కడ, ఏనుగులు స్తంభాలు కూడా జూమ్ చేద్దాం. అదే సారీ, విగ్రహాల్లాగా. బా, ఇది లైనా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా సాయంత్రం వేళలో ఉండే శాంతి రూపం సూర్య విగ్రహం అన్నమాట. మీకు చూసారు కదా, ఇదే ఎంట్రన్స్. అండ్ అక్కడ ఒక ట్రీ ఉంది, వెళ్ళి ఆ ట్రీ గురించి కూడా మాట్లాడదాం. గైస్, సాంబా ట్రీ అని ఒకటి చెప్పాను కదా మీకు ఎంట్రన్స్ దగ్గర. అది మీరు ఎంట్రన్స్ వచ్చినట్టే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట. వర్షం పడుతుంది, అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నాను, మీకు ఫోటో డిస్ప్లే చేస్తాను. అసలు ఆ ట్రీ ఎలా వచ్చిందంటే చాలా హిస్టరీ ఉంది దానికి. రామాయణంలో మనకి జాంబవంతుడు అని ఉంటాడు అనమాట, ఎలుగుబంటిలాగా. జాంబవంతుడు రాముడితో యుద్ధం చేయాలనుకుంటాడు. అయితే విష్ణుమూర్తి వచ్చి జాంబవంతుడితో యుద్ధం చేయొద్దు, ఇప్పుడు నీకు నెక్స్ట్ కృష్ణ జన్మలో జాంబవంతుడితో యుద్ధం చేసే అవకాశం అయితే దొరుకుతుంది అని చెప్తాడనమాట. అయితే ఒక గుహలో తపస్సు చేసుకుంటూ ఉంటాడనమాట జాంబవంతుడు. ఒకరోజు కృష్ణుడు జాంబవంతుడి వల్ల ఇబ్బంది జరుగుతుందని తన దేశానికి తను జాంబవంతుడితో యుద్ధం చేయాలనే ఒక కర్తవ్యాన్ని గుర్తు తెచ్చుకొని యుద్ధం చేయడానికైతే వెళ్తాడనమాట. వెళ్తే అక్కడ తన్ని ఓడించి జాంబవంతుడు గుర్తిస్తాడనమాట. కృష్ణుడు విష్ణుమూర్తి హంస అని గుర్తించి తను ఓడిపోయిన సమయంలో జాంబవంతుడు కృష్ణుడిని వేడుకుంటాడు, నా కూతుర్ని నువ్వు వివాహం చేసుకోవాలి కృష్ణ అని. జాంబవంతుడి కూతురి పేరు జాంబవంతి. అయితే వీళ్ళిద్దరికీ వివాహం అయితే జరుగుతుంది. కొన్నాళ్ళకి కురుక్షేత్రం అయ్యాక రుక్మిణి పుత్రుడికి వివాహం జరుగుతున్న టైంలో కృష్ణుడు మళ్ళీ వెనక్కి వస్తాడు కురుక్షేత్రం నుంచి. అప్పటికే తన మీద గాంధారి మాత శాపం అయితే ఉంటుంది కృష్ణుడి మీద. అయితే జాంబవంతి చాలా అప్సెట్గా ఉంటుంది. ఎందుకని రాధాదేవి వెళ్ళి అడిగితే తను జవాబు ఏమని చెప్తుందంటే, రుక్మిణికి పుత్రుడు ఉన్నాడు, నాకు సంతాన యోగం లేదు అని బాధపడుతూ ఉంటుంది అనమాట. అయితే కృష్ణుడు కొంత సమయం వచ్చాక జాంబవంతి కనబడపోవడంతో తన గదికి వెళ్ళి అడుగుతాడనమాట, ఏమైంది అంటే. ఇదంతా చెప్పుకొని వస్తే కొన్నాళ్ళకి తనకి సాంబా అని ఒక పుత్రుడు పుడతాడు. సాంబా చాలా అల్లరి అనకూడదు, ఇంకా ఎక్కువ అనమాట. అయితే గోపికలు స్నానం చేస్తున్న సమయంలో వాళ్ళని చూడడంతో దాన్ని నారద మహర్షి గమనించి కృష్ణుడికి చెప్తే ఈ సాంబ జాంబవంతి కృష్ణుడి పుత్రుడికి శాపం అయితే వస్తుంది. కుక్షి అంటే ప్యారలైజ్ అయిపోతారు కదా, అదైతే శాపం వస్తుంది. అయితే అన్ని దేవాలయాలు తిరిగి ఆఖరికి కోనార్క్ టెంపుల్కి అయితే వస్తాడు. ఆ ట్రీ దగ్గరే తను తపస్సు చేస్తాడనమాట. అప్పుడు పోతాయి తనకున్న ఆ వ్యాధులన్నీ. అందుకే అక్కడ ఆ ట్రీ అయితే మొలిచిందని చెప్పుకుంటారు. చాలా వెళ్ళి చూపించలేకపోతున్నాను మీకు, ఎందుకంటే వర్షం పడుతుంది. మీకు ఫోటో అయితే డిస్ప్లే చేస్తాను, అటు వెళ్తే మీకు వీడియో కూడా చూపిస్తాను అనమాట. అది కోనార్క్ టెంపుల్ అద్భుత గాథ. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అనేది వన్ ఆఫ్ ద మార్వెలస్ అనమాట. ఎందుకంటే అది నేను చెప్పేదే కాదు, వరల్డ్ హెరిటేజ్ ఆర్గనైజేషనే చెప్పింది ఇట్స్ అ మార్వెల్ వండర్ అని. ఎందుకంటే ఆ ఆర్కిటెక్చర్ ఎన్నో ఏళ్ళ కష్టపడితే వచ్చింది. ఎవరైనా ఏ విజిటింగ్ ప్లేస్కి వచ్చినా హ్యాపీగా కొంచెం కూర్చొని చూడండి మీరు ఏ ప్లేస్కి వచ్చారండి. ఎందుకంటే కొన్ని రోజుల క్రితమే నేను కూడా రియలైజ్ అయ్యా, ఏ టెంపుల్కి వెళ్ళినా ఫొటోస్ వీడియోస్ తీసుకొని టకా వచ్చేయడం తప్ప కొంచెం కూర్చొని ఆ టెంపుల్ ఆ నేచర్ని ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈరోజు అయితే ఒక 10 minutes అయితే చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేశాను. కొంచెం కూర్చొని అలా బయటికి వెళ్దాం.
గైస్ మనం అలా ఎంట్రీ అయితే అయ్యాం, ఎగ్జిట్ మాత్రం ఇలా అవ్వాలి. పార్ట్ 2లోనే మీకు లేజర్ షో అయితే వస్తుంది. అంటే ఇక్కడ మీరు సన్ టెంపుల్ చూసారు కదా, దాని మీద హిస్టరీ మొత్తం లేజర్తో షూట్ చేసి ఉంటుంది. ఇక్కడ నవగ్రహాల లింగాలు అయితే ఉన్నాయి, చాలా బాగా ఆర్కిటెక్చర్ చేసి ఉండేది, చాలా బాగున్నాయి. కాకపోతే లోపలికి వెళ్ళాం. చాలా మంది కోనార్క్ వచ్చిన టూరిస్ట్స్ అయితే ఎక్కువగా గైడ్స్ దగ్గర, ఈ హ్యాండీక్రాఫ్ట్స్ దగ్గరే మోసపోతూ ఉంటారు డబ్బుల విషయంలో. వీళ్ళు నాకు ఆ చిన్న చక్రం 250 చెప్పారు, నేను 75కి అయితే తీసుకున్నా. పెద్ద చక్రం 750కి చెప్పారు, నేను 350కి తీసుకున్నా. అది ఒక్కటే కొంచెం ఎక్కువ అనిపించింది. 350, 300, 250 అయితే కరెక్ట్ ప్రైస్ అనమాట. దానికి గాబర్లో చెప్పేశాను అనమాట. మీరు ఖచ్చితంగా ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గకండి, ప్రెస్టేజ్కి పోకండి, బార్గెన్ అయితే చేయండి. వాళ్ళు చాలా ఎక్కువ రేట్లు చెప్తారు. నా ముందే తెలుగు వాళ్ళు, హిందీ వాళ్ళు 700, 550 ఇచ్చి తీసుకెళ్ళిన వాళ్ళని నేను చాలామంది చూసా. బీ అలర్ట్ అనమాట. ఇక్కడైతే మేము లెమన్ జ్యూస్ అయితే తాగుతున్నాం. హౌ మచ్ బ్రో? 1 2 ఓకే. కాకపోతే ప్రైజే కొంచెం ఎక్కువ అనిపించింది. 50. మన ఊర్లో అయితే 15 రూపీస్, 20 రూపీస్ అయితే ఉంటుంది. కాకపోతే టూరిస్ట్ ఏరియా, ఓల్డ్ హెరిటేజ్ సైట్ కాబట్టి ఆ మాత్రం ప్రైజెస్ అయితే ఉంటాయి. మేము టెంపుల్ నుంచి అయితే ఎగ్జిట్ గేట్ నుంచి వచ్చాం, నవగ్రహాలని గట్రా చూసుకొని. ఇప్పుడైతే మేము లంచ్ చేసి కోనార్క్ కొత్త మ్యూజియం అయితే వెళ్దాం అనుకుంటున్నాం. సన్ టెంపుల్ ఆపోజిట్లోనే ఉంటుంది. ఇంకా లంచ్ అయితే చేద్దాం. దగ్గరలో చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి. ఫుడ్ మాత్రం మరీ వేరే లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయకండి, యావరేజ్గా ఉంటుంది. ఇక్కడ ఒడిషా హోటల్, కోనార్క్ బై టెంపుల్ నుంచి ఎగ్జిట్ నుంచి అలా వస్తే స్ట్రైట్గా వస్తే ఒడిషా హోటల్ అని ఉంటుంది. ఇక్కడైతే దోశ అయితే ఆర్డర్ చేసాం. ప్లెయిన్ దోశ ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. పూరి టిఫిన్స్ ఉన్నాయి. ప్రైస్ అయితే 70 అంట. దాల్ కొన్ని ఏవో చెప్పారు, సబ్జా ఏవో వేస్తారంట. దోశ అయితే 50 అంట, ప్లెయిన్ మినప. ఆర్డర్ చేసా, ఎలా ఉంటుందో చూడాలి. మార్నింగ్ ఇడ్లీలా ఉండకపోతే చాలు. ఫస్ట్ పార్ట్లో ఇడ్లీ ఉంటుంది కదా, అలా ఉండకపోతే చాలు. అలా ఉన్నా తినేయచ్చు. చట్నీ కూడా అవైలబుల్ ఉందట, తింటతో చూద్దాం. దోశ వచ్చింది. ఇక్కడ బఠానీసే బాగున్నాయి, చట్నీ అయితే బాగాలేదు. బఠానీ పర్లేదు, తినొచ్చు. మనం అయితే ఒక 3-4 హ్యాండీక్రాఫ్ట్స్ అయితే తీసుకున్నాం కదా. నేను ఎక్స్ట్రా బ్యాగ్ అయితే క్యారీ చేయట్లేదు. నా బ్యాక్ ప్యాక్లో అయితే అవి సరిపోవు, పెద్ద సైజ్ అనమాట. ఇంకా దానివల్ల నేను ఒక ఎక్స్ట్రా బ్యాగ్ అయితే పర్చేస్ చేద్దాం అనేసి ఇక్కడ స్ట్రీట్లో షాప్స్కి అయితే వచ్చాం. ఇదంతా మీకు కోనార్క్ టెంపుల్ మీకు జంక్షన్ నుంచి రైట్ సైడ్ టర్న్ అయితే ఇదంతా ఒక స్ట్రీట్ అనమాట. ఇక్కడ మీకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. ఫుడ్, స్నాక్స్, ప్రతిదీ మీకు సన్ టెంపుల్ వరకు ఇవన్నీ షాప్స్ ఉంటాయి. కాకపోతే ఈ షాప్స్లో మీరు ఒక్కటే అవేర్గా ఉండాల్సింది, బార్గెన్ చేయాలి. ఎందుకంటే చూసారా, సోడా 20 రూపీస్, ఇక్కడ 50 రూపీస్ అనమాట. ఇంకా ఫుడ్ దగ్గర మనం బార్గెన్ చేయలేం. కాకపోతే ఇలాంటి ఐటమ్స్ దగ్గర అయితే మనం బార్గెన్ చేయగలం. అందుకే బార్గెన్ చేసే పర్చేస్ చేయండి. నేనైతే ఒక జ్యూట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ జ్యూట్ బ్యాగ్ అయితే నాకు అరౌండ్ వాళ్ళు 350 చెప్పారు. నేనైతే ఆ బ్యాగ్ 200కి తీసుకున్నా. 2 షాప్స్లో ఇవ్వననేసారు. ఫైనల్గా థర్డ్ షాప్కి అయితే నేను వెళ్ళి ఈ జ్యూట్ బ్యాగ్ అయితే తీసుకున్నాను. ఈ ప్రైస్ 200కి వర్తా కాదా అనేది కింద కామెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఎలా ఉందో చూద్దాం. మీ సిటీస్లో ఎలా ఉంది అసలు జ్యూట్ బ్యాగ్ ప్రైస్ అనేది చూద్దాం. బ్యాగ్ కొన్నాం, వర్షం స్టార్ట్ అయిపోయింది. మీరు టెంపుల్ ఆపోజిట్ ఉంది కదా, టెంపుల్కి అలా ఆపోజిట్ నడుచుకొని వస్తే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇదే మ్యూజియం, కొత్త మ్యూజియం అనమాట ఇది. ఓకే, మ్యూజియం. మీరు కావాలంటే ఫస్ట్ చేసుకొని చదువుకోండి. అయితే మనకి సన్ టెంపుల్స్ అయితే మనకి ఇండియాలో 8 అయితే మనకైతే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఉన్నాయి. మీరు ఒకసారి ఫస్ట్ చేసి అయితే ఒకసారి చదవండి. అయితే మనకి ఇక్కడ మొత్తం ఈ మ్యూజియం, కొత్త మ్యూజియంలో మీకు ఓన్లీ సూర్యుడు
అండ్ ఈ సన్ టెంపుల్స్ గురించే ఉంటాయి. అండ్ కొంచెం మనకి హిస్టరీ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ ఎదురుగా చూసుకుంటే మనకి చక్రం అయితే ఉంది. మీరు కావాలంటే ఫొటోస్ దిగొచ్చు. చాలా బాగా అయితే చేశారనమాట. నా క్లే వర్కా లేదంటే వుడెన్ వర్క్ అయితే నేను చూడలేదు. నాకు తెలిసి వుడ్ వర్క్ అనుకుంటా. అయితే మనకి ఇక్కడ కౌంటర్ అయితే ఉంటుంది. లోపలికి వచ్చాక మీకు కనిపిస్తుంది కదా, ఈ కౌంటర్లో అయితే మనం ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. పర్ పర్సన్కి 50 రూపీస్. అసలు మ్యూజియంకి 50 రూపీస్ నిజంగా వర్త్ అంటే నేను చెప్తున్నా కదా, ప్యూర్లీ వర్త్. లాస్ట్లో చెప్తే ఎందుకు వర్త్. దీని తర్వాత టికెట్స్ అయితే తీసుకోవాలి. పర్ పర్సన్కి 50 రూపీస్. Two members. Old museum है. There is old museum there. What is the change? What is the difference between them? And any difference? Old museum, new museum. Oh, okay. ఈ మ్యూజియం తాంజావూరా? తాంజావూర్. మన నెక్స్ట్ తమిళనాడు ట్రిప్లో ఇది వస్తుంది. బృందరేశ్వర టెంపుల్, తాంజావూర్. ఒకే రాయితో కట్టారు టెంపుల్ మొత్తం అది. వావ్ వావ్. కోనార్క్. మనకి మ్యూజియం ఎంటర్ అవ్వగానే మనకి ఫస్ట్లో ఉంటుందన్నమాట. ఇలా మొత్తం కోనార్క్ టెంపుల్ డిస్ట్రాయ్ చెయ్యకముందే ఎలా ఉండేది అనేది అయితే మనకి మ్యూజియంలో ఫస్ట్ రూమ్లో అయితే ఉంది. అండ్ అలా మనం సైజ్ చూసుకుంటే మనకి మన ఇండియన్ మ్యాప్ ఎన్నిసార్లు ఎలా చేంజ్ అయిందో కూడా ఉంది. అలా ఇంకా కొంచెం ముందుకు వస్తే మనకి సేమ్ రూమ్లో మనకి డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ బట్టి అక్కడ టెంపుల్స్, ఆ గోపురాలని ఏమని పిలుస్తారు, ప్రతి పార్ట్కి ఒక పేరు ఉందన్నమాట. ఆ పార్ట్ పేర్స్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాయి అక్కడ. మీరు పాస్ చేసి అయితే చూడండి. అండ్ అలా మనకి వస్తే మనకి భువనేశ్వర్లో ఉన్న ప్రతి టెంపుల్, ఫేమస్ టెంపుల్స్ గురించి అయితే మెన్షన్ చేసి ఉన్నాయి. మీరు ఈ మ్యూజియం చూసి మీరు భువనేశ్వర్లో ఏ టెంపుల్స్కి వెళ్ళాలని కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నేను మరీ డెప్త్గా చూపించలేకపోతున్నాను, ఎందుకంటే మ్యూజియం కదా, మొత్తం వీడియో తీసి అయితే పెట్టకూడదు. అక్కడక్కడ క్లిప్స్ అయితే పెడతాను. ఇలా 3 రూమ్స్ అయితే ఉన్నాయి. ఇది ఫస్ట్ రూమ్. పదండి ఇంకా సెకండ్ రూమ్కి వెళ్ళిపోదాం. ఇందాక చూసింది మనం గ్యాలరీ ఏ, ఇప్పుడు మనం చూస్తుంది గ్యాలరీ బి. మనం మ్యూజియం గ్యాలరీ నెంబర్ 2కి అయితే వచ్చేసాం. ఈ గ్యాలరీ నెంబర్ 2కి వచ్చిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ వాల్ మీద ఈ కోనార్క్లో కనిపించే విగ్రహాల హిస్టరీ అయితే ఉంది. అలా మనం రైట్ సైడ్ మిడిల్లో చూస్తే మనకి ఇక్కడ కోనార్క్ టెంపుల్ డిస్ట్రాయ్ చేశాక ఎలా ఉందనే మినియేచర్ని అయితే ఇక్కడ చూపించారు. ఫస్ట్ గ్యాలరీలో డిస్ట్రాయ్ చేయకముందు ఎలా ఉండేదనే మినియేచర్ అయితే మనకు చూపించారు కదా. అండ్ ఆ మినియేచర్ చూస్తూ ఉండగా అలా స్ట్రైట్గా చూస్తే మనకి ఇక్కడ ఎలా డిస్ట్రాయ్ అయిందనే ప్రతి విషయం అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు 3 లాంగ్వేజెస్లో. అలా మనం రైట్ సైడ్కి వస్తే మనకి ఇక్కడ సూర్యుడి విగ్రహాలు అయితే నేను చెప్పా కదా మీకు టెంపుల్లో. ఉదయం అయితే బాల రూపం, మధ్యాహ్నం ఉగ్ర రూపం, సాయంత్రం శాంతి రూపం అయితే మనకి ఇక్కడ 3 దర్శించుకోవచ్చు. అండ్ అలా మనం ఇంకా గ్యాలరీ నెంబర్ 3కి అయితే వెళ్ళిపోదాం. పదండి. మనం గ్యాలరీ నెంబర్ 3కి రాగానే మనకి ఈ టెంపుల్ ఎలా కట్టించారు, అప్పుడు ఎడారి టైంలో ఎలా అయితే రాక్స్ అక్కడికి తెచ్చారు అనే హిస్టరీ అయితే మనకి ఇక్కడైతే ఉంది. మన ఏ రాజు అయితే కట్టించారు అదంతా హిస్టరీ అయితే ఉంది. మనం ఇలా చూసుకుంటే ఇక్కడ అరుణ స్తంభం అయితే మనం ఇక్కడ చూడొచ్చు ఎలా ఉందనేది. 16 సైడ్స్ అరుణ స్తంభం, 34 feet. అలా మనం 4th రూమ్కి అయితే వెళ్ళిపోదాం. పదండి. చాలా వీల్ ఆఫ్ కోనార్క్. ఇదే వీల్ ఆఫ్ కోనార్క్. ఇదే మనకి ఈ వీలే 10 రూపీస్ నోట్ మీద అయితే ఉంటుంది అనమాట. క్లియర్గా చాలా బాగా రీక్రియేట్ చేశారు బాగా. ఆ టైంలో ఇంత ఆర్కిటెక్చర్ అంటే చాలా కష్టం. బయట మనం సింహాలు చూసాం కదా, అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అక్కడ ఉన్న ప్రతి శిల్పం ఇక్కడ మళ్ళీ రీక్రియేట్ చేసి అయితే పెట్టారు. ఇదంతా క్లే వర్క్ అనుకుంటా, టచ్ చేయకూడదు. రాక్ ఆర్ క్లే అనేది అర్థం కావట్లే. ప్రతి శిల్పం గురించి మీద ఇన్ఫర్మేషన్ ఉంది. పెడెస్టల్ ఆఫ్ సన్ గాడ్ ఇన్సైడ్ ద సన్, లోపల ఉంటుందంట ఇది.
పెడెస్టల్. అంటే ఒకప్పుడు దీని మీద దేవుడు ఉండేవాళ్ళు అనుకుంటా నాకు తెలిసి. ఇప్పుడైతే విగ్రహం పూరి టెంపుల్లో అయితే ఉంది, ఇప్పుడు ప్రస్తుతం అక్కడ లేదు. మ్యూజియం మాత్రం సూపర్ అనమాట, మస్ట్ విజిట్. ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ప్రతిదీ చదువుతూ వెళ్తే ఇక్కడ 2 hours ఈజీగా స్పెండ్ చేయొచ్చు మీరు సింపుల్గా. నవగ్రహ ఇందాక చూపించాలనుకున్నాను కదా, నవగ్రహాస్ ఇవే చాలా బాగుంటాయి. అక్కడ డైరెక్ట్ చూస్తే ఇంకా డార్క్గా చాలా బాగుంటాయి అన్నమాట. లోపలికి వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే మొత్తం మన టెంపుల్ హిస్టరీ మొత్తం ఉంటుంది అనమాట. 15 minutes షో ఉంటుంది, మనం కూడా వెళ్ళి చూద్దాం. शक्तिशाली गौर वंश के भावों को भी युद्ध में परास्त कर दिया और उनसे प्राप्त सारा धन अपने कब्जे में लेकर सूर्य. మన షో అయితే కంప్లీట్ అయిపోయింది. అలా ఎగ్జిట్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇప్పుడైతే మన హోటల్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇంకా ఓల్డ్ మ్యూజియం అయితే చూద్దాం. గైస్ ఇప్పుడైతే మనం ఒక 2 కెమెరా కావాలి గైస్ ఇప్పుడైతే మనం ఒక 2 hours అయితే రెస్ట్ తీసుకున్నాం. ఓల్డ్ మ్యూజియంకి అయితే వెళ్తున్నాం. రెయిన్ పడుతుంది, గొడుగైతే వేసుకున్నాం, కెమెరా తడకూడదు. ఇక్కడ నుంచి 300 meters ఉంది. మేము యాత్రి నివాస్లో ఉన్నాం కదా, ఇక్కడ నుంచి 300 meters రైట్ సైడ్ వెళ్ళాలి. దారిలో అయితే ఉన్నాం. ఇలా అంటే మా నివాస్ పక్కనే 200 meters అలా ఉంది ఓల్డ్ మ్యూజియం. ఆల్రెడీ మీరు న్యూ మ్యూజియం చూసారు కదా, ఓల్డ్ మ్యూజియం ఎలా ఉంటుందో చూడాలి. కాకపోతే న్యూ మ్యూజియం అంత డెవలప్డ్గా ఉండకపోవచ్చు నాకు తెలిసి. చూద్దాం, వచ్చాం కదా అలాగా. లెట్స్ గో, సీ యూ దేర్ బ్రో. నేను అంటే కొత్త మ్యూజియం లాగా 8 వరకు ఉంటుంది అనుకున్నా, కాకపోతే 5కే క్లోజ్ అంట. ఇప్పుడు ఆల్రెడీ టైం 5:10 అయిపోయింది. గవర్నమెంట్ మ్యూజియం కదా, ఆర్కియాలజికల్ మ్యూజియం. మన వాళ్ళు లేట్గా వచ్చిన పర్లేదు కానీ టైంకి వెళ్ళిపోతారనమాట. ఇదే మ్యూజియం, పెద్దగా ఏం లేదు, ఇదే మ్యూజియం. ఇంకేం చేయలేం బ్రో, కొత్త మ్యూజియం చూసాంగా, పాత మ్యూజియం డ్రాప్. ఇంకా మనకు మిగిలింది లేజర్ షో, ఆడ వెళ్దాం పదండి. గైస్ ఇక్కడ మిగిలింది మనకి ఓల్డ్ మ్యూజియం అవలే కాబట్టి ఇంక మిగిలింది లేజర్ షో. లేజర్ షోకి అయితే వెళ్దాం. ఇంకా దారిలో అలాగా మార్కెట్ చూసుకొని లేజర్ షోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. గైస్ మనం లేజర్ షో వెళ్ళలేకపోయాం, ఎందుకంటే నిన్న వర్షం పడుతుంది. మీరు వచ్చిన ఎప్పుడైనా వర్షం పడితే లేజర్ షో అయితే వేయరు, వర్షం పడితే మీరు ఆఫ్టర్నూనే లీవ్ అయిపోండి. ఆ రోజు వర్షం పడితే ఖచ్చితంగా లేజర్ షో వేయరనమాట. ఇంకా మనం 5-8కి వెళ్ళాం, ఓల్డ్ మ్యూజియం కూడా చూడలేకపోయాం అనమాట. ఇంకంతే. ఈ వీడియోకి మీరు న్యూ మ్యూజియం అండ్ మార్కెట్ చూసారు కదా. ఈ వీడియో నచ్చితే మనం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ పూరి వస్తుంది, మనం కోనార్క్ నుంచి పూరి వెళ్తున్నాం, అది నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియో కోసం వెయిట్ చేయండి బ్రో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.